చిరంజీవితో పోటీ, అది నచ్చకే ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోయా అని నిజాలు బయటపెట్టిన క్రేజీ ఎవరు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ దానికంటే ముందుగా ఎప్పటిలాగానే మన విశ్వ రివ్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వచ్చేస్తే సీనియర్ యాక్టర్ నరేష్ ఒకానొక టైంలో సినిమాలు మానేసి ఇండస్ట్రీకి దూరమయ్యారు. అలా ఇండస్ట్రీని వదిలి వెళ్లడానికి కారణాలు చెబుతూ చిరంజీవితో పోటీ గురించి కూడా చెప్పుకొచ్చారు. 80s 90s టైంలో చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి కొత్త తరం హీరోలు ఇండస్ట్రీలో బాగా రైజ్ అయ్యారు. ఆ టైంలోనే కృష్ణంరాజు, కృష్ణ లాంటి లెజెండ్స్ కెరీర్లు కూడా ముగిసిపోయాయి. లెజెండరీ యాక్టర్ అయిన విజయ నిర్మల కొడుకే ప్రస్తుతం టాలీవుడ్ లో సీనియర్ యాక్టర్ గా ఉంటున్న నరేష్. తన కెరీర్ కూడా 80s లోనే స్టార్ట్ అయ్యింది. అయితే అప్పట్లో కామెడీ చిత్రాలతో అదరగొట్టిన నరేష్ చిరంజీవి, బాలకృష్ణ లాంటి వారు మాస్ సినిమాలతో వస్తుంటే నరేష్, రాజేంద్ర ప్రసాద్ మాత్రం కామెడీ చిత్రాలతో అదరగొట్టేసేవారు. వీరికి ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి ఫ్యాన్స్ క్రేజ్ ఉండేదనే చెప్పుకోవాలి. అయితే 80s లో నరేష్ హీరోగా కెరీర్ ని ప్రారంభించారు. 90s సెకండ్ హాఫ్ లో హీరోగా నరేష్ కెరీర్ ముగిసిపోయిందనే చెప్పుకోవాలి. కొంతకాలం నరేష్ ఇండస్ట్రీకి దూరమయ్యారు. గ్యాప్ తీసుకొని మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వచ్చారు. అయితే చిరంజీవితో పోటీపై కమెంట్స్ చేశారు. ఎలా అంటే నరేష్ కెరీర్ లో చిత్రం, బలారే విచిత్రం, జంబలకడి పంబ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి. అయితే ఇండస్ట్రీకి దూరం కావడంపై నరేష్ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. తన సినిమాలు అప్పట్లోనే 5 కోట్లు, 4 కోట్ల కలెక్షన్ ని రాబట్టేవట. అవి అగ్ర హీరోల సినిమాల వసూళ్లతో సమానం. అయినా కూడా తను ఎవ్వరితో పోటీ పడలేదట. చిరంజీవితో కూడా పోటీకి పోలేదు. అయితే రొటీన్ సినిమాలు చేయడం ఇష్టం లేదట. రాజేంద్ర ప్రసాద్ తో మాత్రం పోటీ ఉండేది. అది కూడా ఇండస్ట్రీలో ఉన్నవారు కంపేర్ చేసేవాళ్ళట. కానీ తన సినిమాలు తనకి ఉండేవట. ఎప్పుడు డిఫరెంట్ సినిమాలు చేయాలనేది తన కోరికట. కానీ ఒక దశకి వచ్చేసరికి రొటీన్ కామెడీ, రొటీన్ స్క్రిప్ట్స్ అనిపించాయి. కొన్ని సినిమాలు వెరైటీగా ట్రై చేశాడట. కానీ ఆడియన్స్ ఆ సినిమాలను ఆదరించేంత అడ్వాన్స్డ్ స్థాయిలో రాలేకపోయాయట. అందుకే ఇండస్ట్రీ నుంచి తప్పుకున్నారట. రొటీన్ సినిమాలు చేసి జనాలకి బోర్ కొట్టించేస్తున్నారు అనే చెడ్డ పేరు తెచ్చుకోవడం కంటే ఇండస్ట్రీ నుంచి మెల్లగా వెళ్లిపోవడం మంచిది కదా అనుకున్నారట. అందుకే సినిమాలకు దూరం జరిగి పాలిటిక్స్ లోకి వెళ్లినట్లు నరేష్ చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో ఉన్న పరిస్థితుల వల్ల తను కనీసం ఎమ్మెల్యేని కూడా కాలేకపోయినట్లు చెప్పుకొచ్చారు. తనకి హిందూపురం నుంచి పోటీ చేయాలనే కోరిక ఉండేదట. కానీ అది కూడా కుదరట్లేదని నరేష్ చెప్పుకొచ్చారు. సో ఫ్రెండ్స్, విన్నారు కదా, మీకు నచ్చిందనే అనుకుంటున్నా. మరొకసారి మర్చిపోయి ఉంటే మన విశ్వ రివ్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి ప్లీజ్.